హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇష్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేద్దాం. సో నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ కావడం జరిగింది. సో ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్ ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటాం? స్కాల్పింగ్ పర్పస్లో ట్రేడ్ యూజ్ చేస్తాం. సో స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సో ఎప్పుడైతే 15 మినిట్స్ తర్వాత సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ ప్రైస్ అనేది పైకి వెళ్తే బై సైడ్ వెళ్తాం, సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సెల్ సైడ్ వెళ్తాం. సో మనకు ఏర్పడిన సందర్భం వచ్చేసి సో ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళింది, బట్ ఇది ఫస్ట్ 5 మినిట్స్ లోపలనే వెళ్ళింది. సో ఓకే, 15 మినిట్స్ తర్వాత మనం ట్రేడ్ తీసుకుందాం అనుకుంటే సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ ఏదవుతుంది? టార్గెట్ ఇది మాత్రమే అవుతుంది. సో ఈ టార్గెట్ కోసం ఇంత రిస్క్ను మనం బేర్ చేస్తామా? చేయకూడదు. సో చేసినట్టయితే మన స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరుగుతుంది. చూడండి, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో రివార్డ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి అకార్డింగ్ టు క్యామరిలా అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం ఈ ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఈ సందర్భంలో ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మనకు ట్రేడ్ అనేది ఫేవర్గా లేదు. మళ్ళీ లేటర్ తర్వాత చూడండి, మళ్ళీ ఇదే ప్రైస్ సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ ఏదవుతుంది? ఇది టార్గెట్ అవుతుంది. సో ఇది కూడా ఫేవర్గా లేదు, ఇది కూడా మనకు ఫేవర్గా లేదు. సరే, తర్వాత ప్రైస్ అనేది ఇంకా ముందుకు వెళ్ళింది, బట్ మన ఫస్ట్ టార్గెట్ అనేది రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా ఉంటేనే ట్రేడ్ తీసుకుంటాం. కాబట్టి ఈ సందర్భంలో కూడా మనకు నో ట్రేడ్. అంటే సిపిఆర్ ప్రకారం, అకార్డింగ్ టు సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం నో ట్రేడ్. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మనం H4 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం. మన యొక్క స్టాప్ లాస్ ఇదవుతుంది, ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, మన టార్గెట్ అనేది ఇదవుతుంది. బట్ టార్గెట్ అనేది అచీవ్ కాలేదు, ఎస్ఎల్ అనేది హిట్ కావడం జరిగింది, స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. తర్వాత మళ్ళీ ఇదే స్ట్రాటజీలో H3 H4 బ్రేక్అవుట్ స్ట్రాటజీలోనో స్కాల్పింగ్ పర్పస్లో నెక్స్ట్ అనేది ఇక్కడ H3ని డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేసుకుంటూ ట్రేడ్ వస్తే మనం ట్రేడ్ తీసుకుంటాము. ఈ సందర్భంలో ఇక్కడ మనకు అవకాశం వచ్చింది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది ఈజీగా అంటే మోర్ దెన్ 1:2 అనేది అయితే అచీవ్ కావడం జరిగింది. సో కెమెరాల ప్రకారం 1% స్టాప్ లాస్ ఇట్టు, రెండోసారి 2 టైమ్స్ టార్గెట్ హిట్. కాబట్టి ఓవరాల్గా మళ్ళీ 1% అనేది అంటే 1 R అనేది మనం రివార్డ్లో ఉండడం జరిగింది. సో ఇలా స్ట్రిక్ట్గా మన స్టాప్ లాస్ అనేది ఆర్ఆర్ అనేది ఫేవర్గా ఉన్నంతసేపు సో కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఓవరాల్గా మనం ప్రాఫిట్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం జోన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్ అనేది ఒక జోన్ ఇచ్చినాం. ఈ జోన్ అనేది ఫస్ట్ 5 మినిట్స్లోనే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. పైన కూడా ఒక సప్లై జోన్ ఉంటుందని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా అక్కడ వరకు వచ్చి అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడం జరిగింది. సో మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటాం కావచ్చు. కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో దీనికి ఈజీగా 1:2 టైమ్స్ అయితే రావడం జరిగింది. సరే, మరి ఈ జోన్ ఫెయిల్ అయింది కదంటే ఈ జోన్ కూడా ఫెయిల్ అయింది. ఈ జోన్ ఫెయిల్ కావడం జరిగింది, బట్ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ సిగ్నలే రాలేదు. సరే, ఇది ఫస్ట్ ఓపెనింగే, దీన్ని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోయింది. కాబట్టి ఒకవేళ మనం ట్రేడ్ తీసుకుంటే ఇది ఎలాంటి జోన్ అవుతుంది? అప్పుడు ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ జోన్ తీసుకుంటే ఇది ఫస్ట్ సప్లై జోన్ అనుకున్నాం. సో ఇది బ్రేక్ చేసుకుంటూ ఫెయిల్ అయింది కాబట్టి ఫ్లిప్ జోన్గా మారి ఇది డిమాండ్ జోన్గా మారుతుంది. ఇది డిమాండ్ జోన్గా మారినప్పుడు ఇక్కడికి మళ్ళీ ప్రైజెస్ అనేవి సపోర్ట్గా తీసుకుంటే ఇక్కడ మనకు ట్రేడ్ ఆపర్చునిటీ లభించింది. చూడండి, ఫోర్త్ క్యాండిల్లో ఇక్కడ లభించింది. ఒకవేళ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటే కూడా సో ఇది మన యొక్క రిస్క్ అవుతుంది, రివార్డ్ అనేది ఇంతే ఉంటుంది. కాబట్టి ఇది ఫేవర్గా లేదు, ఇక్కడ రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవర్గా లేదు. కాబట్టి ఈ సందర్భంలో ట్రేడ్ తీసుకోము. కాబట్టి ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం అనేది జరిగింది. అంటే మనకి ఎక్కడ అంటే ట్రేడ్ ఆపర్చునిటీ రాలేదు, ఎట్ ద సేమ్ టైము ఇక్కడ స్టాప్ లాస్ కూడా ఇటు కావాలి. కాబట్టి ఈ జోన్ను డిలీట్ చేద్దాం. మనం ఇక్కడ డిమాండ్ జోన్ ఉందని చెప్పాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఇంకొక డిమాండ్ జోన్ ఉందని మన రెగ్యులర్గా ప్రతిరోజు వీడియోలో పాజిబుల్ రివర్సల్ జోను, పాజిబుల్ సప్లై జోన్స్ గురించి మనం డిస్కషన్ చేస్తుంటాం. సో ఇక్కడ మనకు ఒకటి ప్రైస్ అనేది ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ, ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ. సో ఇది మన యొక్క స్టాప్ లాస్ ఈజీగా 1:2% అయితే రావడం అయితే
జరిగింది. సో ఇలా డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రేపటి రోజున మనకు అవకాశం అంటే పాసిబుల్ ఉన్న జోన్స్ వచ్చేసి ఇక్కడ ఒక జోన్ ఉండడం జరిగింది. సో ఇవి 2 లెవెల్స్‌గా ఉన్నాయి. అంటే దీని జోన్ కిందన ఇంకొక జోన్ ఉంది. ఈ జోన్ పైన ఇంకొక జోన్ ఉంది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి జోన్స్ దగ్గర లెవెల్స్ ఉన్నప్పుడు ప్రైస్ అనేది కొంచెం డీప్ లోపలికెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏవైనా రిజెక్షన్స్ క్యాండిల్స్ వస్తే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఏమైనా రిజెక్షన్స్ క్యాండిల్స్ వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఒకవేళ నేను ఫ్రీగా ఉన్నట్టయితే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అంటే ఇక్కడ ఏమైనా కన్ఫర్మేషన్ ఎంట్రీస్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను. సో ఇది నిఫ్టీలో రేపు పాసిబుల్ ఉన్న ఇది డిమాండ్ జోను, ఇవి సప్లై జోన్స్. కాబట్టి వీటిని మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,300 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,400 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉంది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 16,200 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో దీని ప్రకారం ఒకవేళ అకార్డింగ్ టు నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 15,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. బట్ కానీ ఇక్కడ మనకు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో చూడండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్లో ఇవి 1 lakh, ఇది 74, 70 lakhs, 70,000, ఇది 70,000, 70,000, ఇది 64,000. వీటితో పోల్చుకున్నప్పుడు ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి సో బయ్యర్ కంటే సెల్లర్ అగ్రెసివ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అంటే ఎక్కువ శాతం సెల్లింగ్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సరే చూద్దాం, నిన్న ఇలానే ఉంది, ఇవాళ ఇలానే ఉంది. సో మూడో రోజు ఏమవుతుందంటే ట్రెండ్ చేంజ్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది కన్వర్జేషన్ లైన్ పైన క్లౌడ్ పైన ఉంటుంది. కాబట్టి సో ప్రైజెస్ అనేది అంటే ప్రైస్ బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ ఇక్కడ ఒకవేళ లో సైడ్ అంటే డౌన్ సైడ్ వచ్చేది ఉంటే మాత్రం ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 15,913 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు వస్తుంది. ఇది 15,700 వరకు ఉండడం జరిగింది. సో మనకు ఆప్షన్ చైన్ డాటా కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి 15,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. అంటే ఫస్ట్ సపోర్ట్ 900, సెకండ్ సపోర్ట్ 700. ఇన్ కేస్ అవి బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మళ్ళీ విత్ ఇన్ ద క్లౌడ్లోకి వస్తుంది. సో అప్పుడు సినారియో వేరుగా ఉంటుంది. సో ఇది డే క్యాండిల్ సినారియో. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్స్ యొక్క హై అప్ సైడ్ వెళ్తే ఫర్దర్గా ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ అయితే ఉన్నది. ఇంకా అవర్లీ క్యాండిల్ చూసినట్టయితే మనకు అవర్లీ క్యాండిల్లో కూడా బుల్లిష్నెస్ షో చేస్తున్నది. బట్ ప్రైస్ ఇక్కడ ఇవి రెండు కన్వర్జేషన్ లైన్ అనేది పైకి రావడం జరిగింది. సో ఇది స్లైట్గా బేరిష్నెస్ని షో చేస్తుంది. సో ఎనీహౌ ఒకవేళ మళ్ళీ ఈ కన్వర్జేషన్ లైన్ అనేది పైకి వచ్చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ప్రైజెస్ అనేవి ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎనీహౌ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు ఇది అవుతుంది. సో 16,100 అవుతుంది. అప్ సైడ్ వెళ్తే ఫర్దర్గా 16,400 వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ బేస్ లైన్ అనేది ఇంపార్టెంట్. ఇది ఈ 16,249 అండ్ 264 అంటే 250 నుంచి 16,250 నుంచి 265 ఇది
ఒక మనకు డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఈ ప్రైజెస్ దీనిపైన ఉన్నంతసేపు బుల్లిష్నెస్. సో ప్రైజెస్ అనేవి ఈ జోన్ కింద, అంటే ఏదైతే మనం 16,250 నుంచి 265 అనుకుంటున్నామో ఆ జోన్ కింద ట్రేడ్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ ఉండడానికైతే పాసిబిలిటీ, అంటే ఐ మీన్ డౌన్ సైడ్ మీన్స్ పుల్ బ్యాక్, అంటే సపోర్ట్ తీసుకోవడానికి ఇంకా కొంచెం కిందికి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఈ ప్రైజెస్ అనేవి దీనిపైన ఉన్నంతసేపు మనం బయింగ్ సైడ్ మాత్రమే చూడాలి ఇంట్రాడే పర్పస్లో. సో ఇది నిఫ్టీ అనాలిసిస్. ఇక బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది ఎన్గల్ఫింగ్ సిపిఆర్ రావడం జరిగింది. ఎన్గల్ఫింగ్ సిపిఆర్ వచ్చినప్పుడు సైడ్ వేస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే ప్రైస్ అనేది విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ కావడం జరిగింది. విత్ ఇన్ ద సిపిఆర్లో ఓపెన్ అయినప్పుడు సేమ్ స్ట్రాటజీ, స్కాల్పింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాం. అకార్డింగ్ టు స్కాల్పింగ్ ప్రకారం ప్రైస్ అనేది సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ వెళ్తే మనం ట్రేడ్ తీసుకుంటాము. ఈ సందర్భంలో మనకు సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్, మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో మీ టార్గెట్ ఏదవుతుంది, మన టార్గెట్ ఇది అవుతుంది. కాబట్టి ఇది రిస్క్ టు ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. కాబట్టి నో ట్రేడ్ కూడా ఒక ట్రేడే. ఎందుకంటే మనకు అనవసరమైన ట్రేడ్ తీసుకొని మన క్యాపిటల్ లాస్ చేసుకునే బదులు ట్రేడ్ తీసుకోకపోతే ఆ క్యాపిటల్, అంటే ఏదైతే లాస్ అయ్యేది ఉంటుందో ఆ అమౌంట్ అది మనకు గెయిన్గానే మనం కన్సిడర్ చేయొచ్చు. సో దాన్ని కూడా ఒక ట్రేడ్గా కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అంటే మనం ఏదైతే స్ట్రాటజీలు డిస్కషన్ చేసినామో ఆ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. స్ట్రాటజీ ఏదైనా కూడా మీరు స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ రాసుకొని దాని ప్రకారం ఫాలో అవుతే డెఫినెట్గా ఆ రూల్స్ మాత్రం ఎప్పుడూ డీవియేషన్ చేయొద్దు. డీవియేషన్ చేయకపోతే డెఫినెట్గా కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ ఓవరాల్గా ఓవర్ ఏ పీరియడ్ మనం ప్రాఫిట్లో ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సరే, ఎనీహౌ మళ్ళీ మనకు ఆపర్చునిటీ అయితే రాలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్టర్ 2 o'clock సమయంలో ఇక్కడ ఒక ట్రేడ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సిపిఐని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇది మన యొక్క స్టాప్ లాస్, అంటే స్టాప్ లాస్ అనేది హిట్ కావడం జరిగింది. అంటే ఎవరైనా అగ్రెసివ్ అంటే 2 o'clock తర్వాత ట్రేడ్ తీసుకుంటే ఇక్కడే తీసుకోదు, ఎందుకంటే ఆఫ్టర్ 2 o'clock సమయంలో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. ఈ సందర్భంలో ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇక కెమెరాల ఇండికేటర్ని యాడ్ చేసినప్పుడు కెమెరాల ప్రకారం ప్రైస్ అనేది మనకు H3L అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం ఐదర్ ప్రైస్ అనేది H3 సైడ్ కానీ L3 సైడ్ కానీ మూవ్ కావడానికి చూస్తాం. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది 15 minutes వరకు H3 సైడ్ అయితే మూవ్ కావడం జరిగింది. 15 minutes తర్వాత ఇక్కడ లో కింద మనం ఎంట్రీ తీసుకుంటే ఎంట్రీ అయితే ఆర్డర్ అయితే ట్రిగ్గర్ కాలేదు. కాబట్టి ఇక్కడ నో ట్రేడ్. సరే, ప్రైజెస్ మళ్ళీ ఏమన్నా L3 సైడ్కి వస్తాయేమంటే ప్రైస్ అనేది రీచ్ కాలేదు. కాబట్టి అకార్డింగ్ టు కెమెరాల ప్రకారం నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే, సో మనం ఒక లెవెల్స్ ఇవ్వడం జరిగింది. నిన్నటి రోజున మనం నిన్నటి వీడియోలో కొన్ని లెవెల్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎగ్జాక్ట్గా మనం ఏదైతే 3 లెవెల్స్ ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. పైన అప్ సైడ్లో, డౌన్ సైడ్లో 2 ఉన్నాయని చెప్పాము. సో ఎగ్జాక్ట్గా ప్రైస్ అనేది అక్కడికి వచ్చినప్పుడు చూడండి 9th ఈరోజు అద్భుతమైన రియాక్షన్స్ అయితే రావడం జరిగింది. సో నేను అందుకే ఇట్లా లెవెల్స్ వచ్చినప్పుడు ప్రైస్ అనేది లోపల వరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంలో మనకు కన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ కింది లెవెల్ అనేది ఫెయిల్ అయింది. సెకండ్ లెవెల్ దగ్గర ఇక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకున్నట్టయితే సో ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఈజీగా టార్గెట్ అయితే మోర్ దెన్ 1:2 అయితే రావడం అయితే జరిగింది. సరే, ఇక్కడ మళ్ళీ డిమాండ్ జోన్కి వచ్చేసరికి ఇక్కడ మనం ఒక జోన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్కి ఇది కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఇది మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి నెక్స్ట్ సప్లై జోను లేదా 1:2 టైమ్స్ ఏది ముందైతే అది. సో 1:2 టైమ్సే ముందు కావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఇక్కడ కూడా టార్గెట్ హిట్ కావడం జరిగింది. సో ఇలా సప్లై జోన్స్ డ్రా చేయడానికి ప్లాన్ చేయండి. మంచి ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక రేపటి రోజున సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే, సో రేపటి ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ డిమాండ్ జోన్కు కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఇక్కడ కూడా లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ప్రైజెస్ అనేవి ఈ రీజన్లోకి వచ్చినప్పుడు ఎక్కడైనా మనకు కన్ఫర్మేషన్ ఎంట్రీ లభిస్తే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ ఇంకొక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్కు ఇక్కడ కూడా మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, అంటే ఈ లెవెల్స్ని మీరు మార్క్ చేసుకోండి. డెఫినెట్గా
మీరు అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇవి రేపుకు సంబంధించిన జోన్స్. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో కాల్ సైడ్లో 36.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. 36,200 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది 36,000 అనేది 36,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఈ సందర్భంలో ఇక్కడెక్కడైనా మనకు సప్లై జోన్స్ ఉంటే వీటి దగ్గర సప్లై జోన్స్ ఉంటే వాటికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది రియాక్షన్స్ రావడానికి అక్కడ. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది. ప్రైజెస్ అనేవి ఇక్కడ మిక్స్డ్ ట్రెండ్ అయితే ఉన్నది. పర్టికులర్ ఇక్కడ వరకు ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి, ఇక్కడ నుంచి ఇటు షార్ట్ బిల్డప్ అయినాయి. అంటే ఇక్కడ లాంగ్ బిల్డప్ జరిగింది, ఇక్కడ షార్ట్ బిల్డప్ జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఏమి కంక్లూడ్ చేయలేము. పుట్ సైడ్ డేటాను పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 36 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది, స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది. వీటిలో అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఒకసారి మన ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బట్ ఇక్కడ కూడా సేమ్ సినారియో, ఇది ఫ్లాట్గా ఉన్నది, ఇది బేస్ లైన్ అండ్ కన్వర్జేషన్ లైన్ ఫ్లాట్గా ఉన్నవి, క్లౌడ్ కూడా ఫ్లాట్గా ఉన్నది. కాబట్టి ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. మేబీ ఈ జోన్ ఇది మొత్తానికైతే ఇక్కడ ఈ లోస్ అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 35,000 దగ్గర 35,167 దగ్గర మనకు ఇక్కడ సపోర్ట్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ చేస్తుంది. బట్ ఈ బేస్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితేనే, బేస్ లైన్ బ్రేక్అవుట్ కాకపోతే ఫర్దర్గా ఇక్కడ వరకు వచ్చి కూడా ఇంటర్డే టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి బౌన్స్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే ఫర్దర్గా మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. అంటే అప్ సైడ్ వెళ్తే ఎక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది 37,000 కాబట్టి 37,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు 35,000 దగ్గర ఉంది. కాబట్టి ఆ లెవెల్ను మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ క్యాండిల్లో చూసినట్టయితే సో ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది, కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ పైన ఉంది. కాబట్టి మేబీ బులిష్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో ప్రైస్ అనేది ఒకవేళ బులిష్నెస్ ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉన్నది అకార్డింగ్ టు ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం. ఎక్కడ వరకు వెళ్తుందంటే సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,500 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్ సైడ్లో వెళ్తే 36,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే, ఒకవేళ డౌన్ సైడ్ సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే డౌన్ సైడ్ ఫస్ట్ సపోర్ట్ ఇక్కడే ఉంటుంది, ఈ లెవెల్ వచ్చేసి 35,900 దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 35,500 దగ్గర ఉంటుంది. సో 35,500 అనేది ఫస్ట్ సపోర్టు, దానికంటే అంటే 35,900 అనేది ఫస్ట్ సపోర్టు, 35,500 అనేది సెకండ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇవి బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ క్లౌడ్ వరకు ఈ 35,000 వరకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సినారియో.
అలాగే మనం డైలీ ఎడ్యుకేషనల్ పర్పస్లో, పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇంట్రాడే స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.